వెల్కమ్ టు SDV 9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చీనా రైల్వే వంతెనను ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీలో మెగా DSC పరీక్షలు ప్రారంభం. DSC పరీక్షల అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పిన రామ్మోహన్ నాయుడు కింజరాపు. రాజ్యసభ ఎంపీగా కమల్ హాసన్ నామినేషన్ దాఖలు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన అయిన చీనా వంతెనను ప్రధాని మోడీ ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో కలిసి మోడీ వంతెన రిబ్బన్ను కట్ చేశారు. తర్వాత మోడీ వంతెనపై త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ దేశభక్తిని ప్రదర్శించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా కాశ్మీర్ను సందర్శించారు. देख रहे हैं कि यहाँ प्रधानमंत्री नरेंद्र मोदी अब कर चुके हैं और यहाँ भी ये जो पुल है इसकी खासियत की अगर बात की जाए तो ये पुल भी करीब 213 किलोमीटर प्रति घंटे की रफ्तार से अगर जो हवाएं चलती हैं उनको सहने के लिए भी सक्षम है. इस तरह के सेंसर जो हैं जो इसकी जानकारी देंगे तो 213 किलोमीटर तक अगर हवाओं की रफ्तार है तब भी कोई फिक्र की बात यहाँ पर नहीं है. और उसके साथ साथ तेज तीव्रता का अगर भूकंप आता है तो उसका सामना करने के लिए भी जो अंजी पुल है, अंजी ब्रिज है, वो पूरी तरीके से तैयार है. आधुनिक क्षमता जो है वो आप देख सकते हैं किस तरीके से इसको तैयार किया गया है. अलग अलग पहलुओं का ध्यान दिया गया और जैसा कि लगातार हमारे साथ जो खास मेहमान उन्होंने बताया कि हर कदम के बाद लगातार जांच की जा रही थी, हर एक पहलू की जांच की गई और उसके जो परिणाम हैं वो आज हम सबके सामने हैं. तस्वीरें आप देख रहे हैं अंजी खड्ड पुल की, वहाँ पर जहाँ पर पहला केबल स्टैंड रेलवे पुल बनाया गया, उद्घाटन हो चुका है. प्रधानमंत्री नरेंद्र मोदी ने इसे देश को समर्पित किया. ये जो चिनाब नदी आप देख रहे थे उससे पहले जो सबसे ऊंचा पुल आपने देखा उसके दक्षिण में एक गहरी अंजी नदी घाटी है और ये पूरा का पूरा जो ब्रिज है वो ऊधमपुर, श्रीनगर और बारामूला रेल लाइन के जरिए जो पूरा कटरा का क्षेत्र है, बनिहाल खंड को एक साथ जोड़ता हुआ नजर आता है. हिमालय की तस्वीरें आपको स्पष्ट इस वक्त दिख रही होंगी. सर्दियों के मौसम में बर्फ की ढकी चोटियों से ये और भी आकर्षक हो जाएंगी, इसका यकीन आपको रखना होगा. नदी तल से आप देखें तो ऊंचाई 331 मीटर, चौड़ाई 725 मीटर और केंद्र में वाई आकार का एक मजबूत स्तंभ हिमालय की खूबसूरत वादियों में भारत की सशक्त नींव को पूरी दुनिया के समक्ष रखता हुआ. नींव से अगर हम ऊंचाई देखें तो 193 मीटर और केबल स्टैंड की कुल प्रभावशाली अगर 96 केबल्स की हम बात करें, अगर एक लाइन में अगर आप उनको बिछा दें तो ये करीब 653 किलोमीटर लंबी हो जाती हैं ये हाई टेंसिल केबल्स जिन पर ये पूरा का पूरा पुल टिका हुआ है. और सबसे बड़ी बात, सबसे महत्वपूर्ण बात ये कि इसे सिर्फ और सिर्फ 11 महीनों में ही पूरा किया गया. तो आज ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా DSC నోటిఫికేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా DSC పరీక్షలు ప్రారంభమయ్యాయి. గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే సంతకం చేసిన తొలి ఫైల్ ఇదే కావడం గర్వకారణం. ఇది యువత భవిష్యత్తుపై ఆయనకు ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. పరీక్ష ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అహర్నిశలు శ్రమించిన నారా లోకేష్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. పరీక్ష రాసే అభ్యర్థులందరికీ ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్పిన రామ్మోహన్ నాయుడు కింజరపు. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి DSC పరీక్షలు రాస్తున్న అభ్యర్థులందరికీ ముందుగా ఆల్ ద బెస్ట్. ఒక టీచర్ అంటే సమాజం ఎంతో గౌరవిస్తుంది, అలాగే సమాజ నిర్మాణంలో కూడా వారి పాత్ర ఎంతో ముఖ్యమైనది. అందుకని యువత కూడా DSC పరీక్ష ద్వారా టీచర్లు అవ్వాలని పట్టుదలతో కృషి చేస్తారు. కానీ గత ప్రభుత్వ కాలంలో మెగా DSC నిర్వహిస్తామని
యువతను నమ్మించి మాయమాటలు చెప్పి ఒక్క డిఎస్సి పరీక్ష కూడా నిర్వహించకుండా 5 సంవత్సరాలు యువత విలువైన సమయాన్ని వృధా చేసి వాళ్ళ భవిష్యత్తుని పూర్తిగా ప్రశ్నార్థకరంగా మార్చారు. అదే సమయంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ అన్న సారథ్యంలో జరిగిన యువగలం ద్వారా డిఎస్సి అభ్యర్థుల తాలూకా సమస్యలు తెలుసుకొని వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళ తరపున పోరాటం చేశాం. ఎన్నికల హామీగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి నిర్వహిస్తామని ఆనాడు వాగ్దానం కూడా చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అభివృద్ధి చెందాలనంటే విద్యా వ్యవస్థ బలంగా ఉండాలని నమ్మే వ్యక్తి. అందుకే ఆయనకి డిఎస్సి యొక్క ప్రాధాన్యత కూడా తెలుసు. చరిత్ర చూసుకుంటే రాష్ట్రంలో 16 డిఎస్సి పరీక్షలు జరిగితే అందులో 12 తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగాయి. అందులో 9 సార్లు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి. ఇంక్లూడింగ్ 2018లో జరిగిన లాస్ట్ డిఎస్సి కూడా ఆయన హయాంలో జరిగింది. మీ యొక్క సపోర్ట్తో, కోట్లాది మంది ప్రజల తాలూకా ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ పైన మొట్టమొదటి సంతకం పెట్టారు. నేను కూడా శ్రీకాకుళం జిల్లాలో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి సపోర్ట్ చేయడానికి ఎర్రన్న విద్యా సంకల్పం అనే కార్యక్రమం ద్వారా పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కావలసిన బుక్ సెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. మాక్ టెస్ట్ కూడా నిర్వహించాం. ఈ పరీక్షల సమయంలో డిఎస్సి అభ్యర్థుల తాలూకా పట్టుదల, కృషి నేను కల్లారా చూశాను. ముఖ్యంగా కొంతమంది మహిళలు చంటి పిల్లలతో వచ్చి మరీ పరీక్ష రాశారు. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఈ మాక్ టెస్ట్లకి సుమారు 85% మహిళలే హాజరయ్యారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఉద్యోగం సాధించాలనే ఉత్సాహం మహిళల్లో ఎంత ఉందని. అలాగే రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు లోకేష్ అన్న గారిని స్ఫూర్తిగా తీసుకొని కోచింగ్ క్లాసెస్, మాక్ టెస్ట్ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. మీకోసం, మీ విజయం కోసం. ఆ విజయాన్ని అందించుకునే సమయం ఇప్పుడు వచ్చింది. మీ కష్టం, మీ శ్రమ, మీ కుటుంబ సభ్యుల సహకారం మీకు అందరికీ కూడా తోడుగా ఉంటాయి. ధైర్యంగా పరీక్షలు రాసి మీరు కోరుకున్న విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కలలను సాకారం చేసుకునే ఈ ప్రయాణంలో మేము ఇప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాం. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సింగపూర్లోని మాండై వైల్డ్ లైఫ్ గ్రూప్ నుండి ఒక విశిష్ట ప్రతినిధి బృందానికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం మాకు లభించిందని ఎంపీ శ్రీభరత్ మతుకుమిల్లి అన్నారు. ఈ సందర్శన స్థిరమైన వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పర్యాటకం మరియు ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్, కైలాసగిరి మరియు కంబాలకొంట రిజర్వ్ ఫారెస్ట్ వంటి కీలక ప్రదేశాలలో సందర్శకుల అనుభవాలను మెరుగుపరచడంపై సహకార చర్చల చుట్టూ కేంద్రీకృతమైంది. స్థానిక అటవీ మరియు జూ అధికారులతో అంతర్దృష్టితో కూడిన సమావేశాల నుండి లీనమయ్యే క్షేత్ర సందర్శనలు మరియు ఉత్తమ పద్ధతులు మార్పిడి వరకు ఈ సందర్శన విశాఖపట్నం యొక్క పర్యావరణ మరియు పర్యాటక ప్రకృతి దృశ్యాన్ని పెంచడానికి దీర్ఘకాలిక భాగస్వాములకు తలుపులు తెరిచింది అని భరత్ పేర్కొన్నారు. జూన్ 19న తమిళనాడు నుండి 6 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. డిఎంకే, ఏఐఏడీఎంకే మిత్రపక్షాలు నామినేషన్లు దాఖలు చేయడంతో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. డిఎంకే విల్సన్, సల్మా శివలింగలను బరిలోకి దింపగా ఎంఎన్ఎం కమల్ హాసన్ కూటమిలో భాగంగా బరిలోకి దిగుతున్నారు. ఏఐఏడీఎంకే ఇనుపుతురై ధన్పాల్ నామినేషన్లు దాఖలు చేసింది. ఈ రోజు చెన్నైలో నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం స్టాలిన్, ఎల్ఓపి, ఈపీఎస్ హాజరయ్యారు.
పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటేలా లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి మొక్కల వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తణుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే ఉద్యమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఇందులో భాగంగా తణుకు పట్టణంలో 10,000 మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. పరిసరాలతో పాటు గాలి, నీరు స్వచ్ఛంగా ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండగలమని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం, మొక్కలను నాటుదాం, ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన తణుకు పట్టణంలో 10,000 మొక్కలు నాటడానికి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన పరిసరాలు, అదేవిధంగా గాలి, నీరు అన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం. అందులో భాగంగా అత్యధికంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక మొక్క మనందరం కూడా పెంచితే అది మన కుటుంబాన్ని రక్షిస్తుంది అనేది మనందరూ వాస్తవాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటి మన ఇంట్లో కానీ పెరట్లో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రతి ఒక్కరూ ఒక మొక్కని నాటి మన నియోజకవర్గాన్ని కూడా ఈరోజు తణుకు గ్రీన్ తణుకుగా ఏదైతే ఉందో దాన్ని సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములై మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పాల్గొని అందరూ కూడా మొక్కలు నాటాలి. చంద్రబాబు ఒక మ్యానిపులేటర్. వైఎస్ జగన్ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు లాగా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న ప్రజానేత. జగన్ ని అరెస్టు చేస్తామంటూ లీకులు ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం అనుకున్న జగన్ ను అరెస్టు చేయలేరు. అంబటి రాంబాబు, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. ఉన్నప్పుడు ఆయన సీఎంఓలో పనిచేసినటువంటి 2 అధికారులని నువ్వు అరెస్ట్ చేశావు. అంతేకాదు, సీతారామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ నువ్వు అరెస్ట్ చేశావు. రఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో A1గా జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగా పెట్టారు. అరెస్ట్ చేస్తావా, అరెస్ట్ చేయవా, వీ విల్ సీ లేటర్. నువ్వు అరెస్ట్ చేయాలి అనుకున్నా కూడా సాధ్యం కానిటువంటి పరిస్థితులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరి మాట్లాడితే ఈ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి మాస్ లీడర్. డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్. ఈజ్ నాట్ ఎ మ్యానిపులేటర్. డైరెక్ట్ కనెక్షన్ విత్ పబ్లిక్. లైక్ ఇందిరాగాంధీ, లైక్ రాజశేఖర్ రెడ్డి, లైక్ ఎన్టీ రామారావు. లీడర్ అండ్ ఓటర్ మధ్యన కనెక్షన్, డైరెక్ట్ కనెక్షన్ ఉన్నటువంటి నాయకుడు. నీలాగా మ్యానిపులేటర్ కాదు, నీలాగా 4గురిని కలుపుకుని వచ్చేటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులు పెట్టి నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటున్నావో లేదో కాలం నిర్ణయిస్తుంది. ఇప్పటికే ఆయనకు సంబంధించినటువంటి ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, ఇంటెలిజెన్స్ చీఫ్ని అరెస్ట్ చేశావు. అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తావు చూద్దాం. ఇవన్నీ లీకులు ఇచ్చి, చంద్రబాబు లీకులు ఇవ్వడం అలవాటే కదా. ఇవాళ కూడా ఆ హోమ్ సెక్రటరీకి ఆయన క్షమాపణ చెప్పే లీకులు ఇస్తుంటాడు. లీకులు ఇచ్చి పరిపాలన చేసే మనిషి ఈజ్ ఎ మ్యానిపులేటర్. టైమ్ విల్ డిసైడ్ లేటర్. కుప్పం మండలం చెక్కునతం పంచాయతీ రైతు సేవా కేంద్రంలో సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్రశేఖర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ మహేంద్రబాబు, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి చెక్కునత్తం మణి చేతుల మీదుగా రైతులకు విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల రైతు అధ్యక్షులు రాజా, పంచాయతీ రైతు అధ్యక్షులు రమేష్, సీనియర్ నాయకులు తిమ్మప్ప, పార్టీ అధ్యక్షులు బీరప్ప, మునిరత్నం తదితరులు హాజరయ్యారు. కుప్పం మండలం చెక్కునత్తం పంచాయతీ రైతు సేవా కేంద్రం నందు
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు రైతులందరికీ కూడా సబ్సిడీతో వేరుశెనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి కుప్పం నియోజకవర్గ మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు సత్యేంద్ర శేఖర్ గారికి, అదేవిధంగా మా క్లస్టర్ ఇన్ఛార్జ్ మహేంద్రన్న గారికి, కుప్పం మండల రైతు అధ్యక్షులు మా రాజన్న గారికి, అదేవిధంగా స్థానిక రైతు అధ్యక్షులు రమేష్ అన్న గారికి, మా స్థానిక పార్టీ అధ్యక్షులు బీరప్ప గారికి, మా బూత్ ఇన్ఛార్జీలకు, మా సీనియర్ నాయకులకు తిమ్మప్ప గారికి, అందరికీ ఇక్కడ విశేషమైన రైతులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన కోసం రాష్ట్ర ప్రభుత్వం మన ఉప ముద్దుబిడ్డ అయినటువంటి మాణిశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1116 రూపాయల సబ్సిడీతో 1674 రూపాయలు రైతులు డబ్బులు కడితే చాలు 30 కేజీలు బరువున్నటువంటి ఈ రైతు వేరుశెనగ విత్తన కూడా ప్రతి ఒక్కరి రైతులకు కూడా అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని రైతులు లాభసాటిగా వ్యవసాయాన్ని తీసుకురావాల్సిందిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఓకే సార్. ఈరోజు కుప్పం మండలం చెక్కనత్తం పంచాయతీలో రైతులకు సబ్సిడీపై వేరుశెనక్కాయల పంపిణీ కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క రైతుల కోసం ఈ రైతు ప్రభుత్వంగా మన చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతిగా రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని, గత 5 సంవత్సరాల్లో పడిన ఇబ్బందులన్నీ అధిగమిస్తూ రైతులు లాభసాటిగా వ్యవసాయం చేసుకోవాలని అనేక రకాలైనటువంటి సబ్సిడీల ద్వారా రైతులను ఆదుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అందులో భాగంగానే ఈ వేరుశెనగ విత్తనాలు కూడాను దాదాపు 1000 చిల్లర వరకు సబ్సిడీ ఇచ్చి రైతులకు అందిస్తున్నారు. అది నాణ్యమైనటువంటి విత్తనాలు సప్లై చేయడం అనేది చాలా గమనించదగిన విషయం. కాబట్టి రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి రైతు కూడాను ఒక్క సెంటు భూమి కూడా వృధా చేయకుండా ప్రతి సెంటు భూమి కూడా వ్యవసాయంలోకి తీసుకురావాలనే చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానానికి మన రైతులందరూ కూడా ముందుకు రావాలి. రైతులు అన్నదాతే వెన్నుముక్క అనేది అందరూ చెప్పే విషయం. దాన్ని నిలబెట్టుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి రైతులకు అన్ని విధాలుగా ముందుండి ఆదుకుంటుందని కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోరిక మేరకు ఏ రకాల సబ్సిడీలు కావాలన్నా కుప్పం నియోజకవర్గంలో అన్ని రకాలైనటువంటి రైతులకు సబ్సిడీలను కూడా అందించి రైతుల్ని బాగు చేసే కార్యక్రమంలో ముందడుగుంటుందని ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడు తెలియజేసుకుంటూ అది చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భూభారతి ఆర్ఓఆర్ చట్టంలో భాగంగా ఈరోజు తిరుమలాపూర్ గ్రామంలో అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. ఈరోజు దౌలతాబాద్ మండలం తిరుమలపురం గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. రైతులు తమ భూములు, రిజిస్ట్రేషన్ కాని భూములు ఈరోజు భూభారతి రెవెన్యూ సదస్సులో సాదాబై నామాలు, రైతులు 10 సంవత్సరాల నుండి భూ సమస్యలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో సాదాబై నామాలు, లావాణి పట్టాలు అన్ని రకములు భూ సమస్యలపై ఈరోజు తిరుమలపురం గ్రామంలో భూభారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రైతుల నుండి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. రెవెన్యూ సిబ్బంది ద్వారా అర్జీలు స్వీకరించడం జరిగింది. దౌలతాబాద్ డిప్యూటీ తహసీల్దార్ జహీర్ మొహరుద్దీన్ ఖాన్ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సరే అది తీసుకోండి సార్.
భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా ఈరోజు తిరుమలాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా రైతుల నుండి భూములకు సంబంధించిన ఏమైనా గతంలో ఏమైనా తప్పులు పడి ఉంటే వాటి సవరణ కోసం అప్లికేషన్లు ఆర్జీ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకేమన్నా సాదా పేపర్లు కానీ అమలు కానీ 13B కానీ ఇంకా ఏమన్నా అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. కావున ఇట్టి మంచి అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని తమ యొక్క ఆర్జీలను సమర్పించడానికి కోరనైనది. రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. వివిధమైన భూ సమస్యలు, అసైన్ ల్యాండ్, పట్టా ల్యాండ్కు సంబంధించిన ఎక్స్టెంట్ కరెక్షన్, మిస్సింగ్ సర్వే నెంబర్ లాంటి అనేక సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇట్టి సదవకాశం ఇచ్చింది. ఇట్టి సదవకాశం ప్రజలందరూ, రైతులు, తిరుమలాపూర్ గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన చప్పిడి బేబీ, కొప్పిశెట్టివారి వీధికి చెందిన వెన్నెటి సత్యవతి వీరిరువురు భర్తలు 2023 సంవత్సరంలో మృతి చెందారు. వారి భర్తలు మృతి చెందిన తర్వాత జీవన విధానం ఇబ్బందిగా మారింది. అప్పటికే తన భర్తలకు సామాజిక పింఛన్ వచ్చేది. అనంతరం రావాల్సిన పింఛన్ తమకు వస్తుందని ఎన్నో ఆశలతో ఎదురు చూపులు చూశామని, కానీ మా ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయని, గత ప్రభుత్వంలో అధికారులు, స్థానిక నాయకులు నిర్లక్ష్యం వలన, వివక్షత చూపడం వలన పింఛన్ రాకుండా పోయిందని, సరేలే అనుకొని ఇక కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిందని ఆశపడితే ఈ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఆశలపై నీళ్లు చల్లిందని, తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా తెలుపుకుంటామని కన్నీరు ముర్రుగా వినిపించారు. ఈ ఘటనపై స్పందించిన నేను సైతం అవినీతిపై పోరాటానికి సిద్ధం టీం కె విష్ణుమూర్తి మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాల నుండి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఒంటరి మహిళలకు భరోసా ఇదేనా అని విష్ణుమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది మంచి ప్రభుత్వం అని, మంచే చేస్తుందని ప్రజలు అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం దారిలోనే పయనిస్తుందని, భర్తలు కోల్పోయిన భార్యలకు కాకుండా ఏదో ప్రత్యేక తేదీలు పెట్టి వారికి మాత్రమే అని చెప్పి నిర్లక్ష్యం చేయడంపై ఆ ఒంటరి మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారని, వారు కన్నీళ్లు ఈ కూటమి ప్రభుత్వానికి తగలకుండా చూసుకోవాలని, ఇలాంటి ఒంటరి మహిళలు ఎంతో మంది ఉన్నారని, ఇన్ని సంవత్సరాల నుండి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఒంటరి మహిళలకు ఇదేనా భరోసా అని విష్ణుమూర్తి ప్రశ్నించారు. ఇకనైనా అధికారులు, నాయకులు స్పందించి వారికి వెంటనే పెన్షన్లు ఇప్పించవలసిందిగా కోరారు. రాలేదండి. మళ్ళీ ప్రభుత్వంలో కూడా న్యాయం చేస్తారేమోనండి ఇంట్లోకి వచ్చానండి. మాజీ సీఎం జగన్ తెనాలి పర్యటనపై ఆక్వాకల్చరల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి ఘాటుగా విమర్శించారు. గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు జగన్ కు చిన్నపిల్లలాగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించిన జగన్ కు మానసిక స్థితి సరిగా లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడిన జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మా పిచ్చోడు, మా హాఫ్ టికెట్ అది సీఎం అనుకున్నాడు. తిక్కడా తిక్కనాయాలా, అది సీఎం కాదురా, చీఎం. చీఎం అంటే నిన్ను చీ కొడుతున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ గుర్తుపెట్టుకోవాలని కూడా మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఆ రోజు బాబు గారిని ఏదంటే అది ఏది రోడ్లో కొట్టాలా, చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది. ఈరోజు నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద, సిబిఎన్ గారి మీద ఉండే కేసులు 24. ఆ 24 కేసుల్లో 22 కేసులు నువ్వే పెట్టావు. నువ్వో మీ తండ్రి గారు ఎవరో మీరిద్దరే పెట్టారు. దాంట్లో 2 కేసులు మామూలు కేసులు,
మిగతా అన్ని కావాలని పెట్టిన కేసులు అనే విషయం నీకు బాగా తెలుసు. ఇంకోటి కూడా చెప్తున్నాం, చెప్పుతో కొట్టాలా? డెఫినెట్గా కొట్టాలి. నిన్ను ఎందుకు కొట్టాలంటే నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన దొంగతనాలకి శిక్ష పడకుండా తప్పించుకుంటున్నావు కాబట్టి, నువ్వు ఒక ద్రోహివి కాబట్టి, నువ్వు ఒక దొంగవ కాబట్టి నీతో పాటు మంచోళ్ళు ఉంటారా? ఎట్లుంటారు? నీ సీఎంఓ, నువ్వు సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓలో ఉండే వాళ్ళందరూ దొంగలే, నీ మంత్రులందరూ దొంగలే, నీ చుట్టూ ఉన్న బ్యాచ్ అంతా దొంగ బ్యాచే, నీకుండే మెయిన్ కార్యకర్తలు సగం మంది ఇటువంటి వాళ్లే, మంచోడు ఎవడు నీతో ఉండడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు గౌరవంగా మాట్లాడితే మేము గౌరవంగా మాట్లాడతాం, నువ్వు రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడితే మేము రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడతాం. నువ్వు మాకు విలువిస్తే మేము మీకు విలువిస్తాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.